వాతావరణ మార్పుల వల్ల ఏదో ఒక రోజు భూగోళంపై మానవాళి అంతరించిపోతుందని అంతా నమ్ముతారు. అయితే ఈ విషయం ఆ తర్వాత తరాల వారికి కానీ లేదంటే ఏదైనా గ్రహం నుంచి భూమిపైకి వచ్చిన వారికి ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సమాధానం చెప్తున్నారు. భూగోళం కోసం వారు ఓ బ్లాక్ బాక్స్ని నిర్మిస్తున్నారు. 32 అడుగుల పొడవైన ఈ ఉక్కు స్తూపం వాతావరణ మార్పులకు సంబంధించిన వివరాలను నిరంతరం రికార్డ్ చేసి భద్రపరిచేందుకు అవసరమైన హార్డ్ డ్రైవ్లను కలిగి ఉంటుంది. భూగోళ మరణానికి దారితీసిన సంఘటనల గురించి ఈ బ్లాక్ బాక్స్ తెలియజేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల ఏదైనా పెను విపత్తి సంభవిస్తే దాన్ని నివారించడంలో మానవాళి ఎలా విఫలమైందో వివరిస్తూ ఓ నిష్పాక్షిక డాక్యుమెంట్ను అందిస్తుంది. ఈ బ్లాక్ బాక్స్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నంత వరకు లేదా దాన్ని యాక్సెస్ చేయగలిగినంత వరకు ఆ డాక్యుమెంట్ని అందిపుచ్చుకోవచ్చు. స్టాన్లీ క్రూబిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 2001 ఏ స్పేస్ ఒడిస్సీలోని మిస్టీరియస్ మోనోలిత్కు సమానమైన ప్రకాశాన్ని ఈ బ్లాక్ బాక్స్ కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా సహకారంతో ఆస్ట్రేలియన్ మార్కెటింగ్ సంస్థ క్లెమెంజర్ BBDO ఈ ప్రతిపాదిక ప్రాజెక్టును ముందుకు నడిపిస్తుంది. వాస్తవానికి ఈ బ్లాక్ బాక్స్ నిర్మాణం గురించి 2021 డిసెంబర్లోనే ప్రకటించారు. 2022లోనే ప్రారంభం కావాల్సిన ఈ ప్రాజెక్టు వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ బాక్స్ నిర్మాణాన్ని ఈ ఏడాది మొదలుపెట్టి ఏడాది చివరిలోనే పూర్తి చేయాలనుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ నిర్వాహకులు అంటున్నారు. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ సంబంధిత దరఖాస్తును ఆస్ట్రేలియా పన్నుల శాఖ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ను నెలకొల్పే ఖచ్చితమైన ప్రాంతం ఏదో ఇప్పటికీ వెల్లడి కాకపోయినప్పటికీ ఆస్ట్రేలియా పశ్చిమ తీరానికి సమీపాన స్ట్రాహిన్ క్వీన్స్టౌన్కు మధ్యలో దీన్ని ఏర్పాటు చేయవచ్చని తెలుస్తుంది.